ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్కారం అండి. మీ పేరమ్మా? నా పేరు బంటెల్లమ్మ అండి, సూర్యాపేట. మేము మున్సిపాలిటీ ఆర్పీగా చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడు కొంచెం మంచిగానే ఉన్నది. ఏంటంటే ఫ్రీ బస్సులు వేసినాక బాగానే ఉంది, కానీ ఇది మధ్య తరగతి కుటుంబీకులకు చెల్తలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీసే బాగా లబ్ధి పొందుతున్నారు. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు రోజు డైలీ కూలీ వాళ్ళైతే అప్ అండ్ డౌన్ చెయ్యరు. బస్సు ఎక్కిపోదామంటే వాళ్ళు 500 రూపాయలు లాస్ అవుతుంది అనుకుంటారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతున్నది. కరెంటు అది పేద వాళ్ళకే చెల్లుతుంది. దానికైతే 200 యూనిట్లు కాలుతుంది కాబట్టి ఆ పైబడి బిల్లు కట్టాల్సి వస్తుంది. పేదవాళ్ళకైతే కరెంట్ వర్తిస్తుంది. గ్యాస్ కూడా 10% వస్తుంది, 90% రావట్లేదు. ఈ బస్సు అయితే పేదవాళ్లకు లబ్ధి ఎక్కువ పొందుతలే, గవర్నమెంట్ ఎంప్లాయీకు లబ్ధి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా పేద మహిళలకు ఏదో ఐడి కార్డు లాంటిది కానీ లేకపోతే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ ఇస్తే బాగుంటుంది. నా అభిప్రాయం అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో కేసీఆర్ గారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న వాళ్ళకే లబ్ధి పొందుతున్నారు. అప్పుడు కూడా రైతులకు, పేద రైతులకు ఒక 5 ఎకరాల లోపు ఇచ్చి ఉంటే బాగుండేది. 100 ఎకరాలు ₹1 కోటి ఇచ్చిండు. 100 ఎకరాలు కోటి ఇచ్చాను, మళ్ళీ 3 ఎకరాలు కొన్నాడు. అట్లా అప్పుడు కూడా ఉన్న వాళ్ళే లబ్ధి పొందారు, లేని వాళ్ళు అప్పుడు లబ్ధి పొందలే. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి పాలన కూడా వీళ్ళు చేసే మంచి పనులే, కానీ ఉన్న వాళ్ళే లబ్ధి పొందుతున్నారు, పేదవాళ్ళు పొందుతలేరు. పేదవాళ్ళందరూ లబ్ధి పొందేటట్టు చేయాలండి. ఇప్పుడు ఆర్టీసీ వస్తే రేషన్ కార్డు లేకపోతే ఐడి కార్డు పెట్టాలి, గవర్నమెంట్ ఎంప్లాయ్ తీయాలి. ఇప్పుడు అలానే ఆయన కేసీఆర్ పరిపాలన కూడా ఉన్న వాళ్ళకే రైతులకు ఎక్కువ ధనం వచ్చింది, పేద రైతులకైతే రాలే. అట్లా అది సేమ్ అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్స్ అమ్మ. ఓకే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు గోన విజయ. ఏం చేస్తారమ్మా? సూర్యాపేట. నేను మున్సిపాలిటీలో ఆర్పీగా చేస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి పాలనపై అభిప్రాయం ఏంటంటే ఈ ఉచితాలన్నీ తీసేయాలి. ఫస్ట్ ఉచితం అనేది తీసేసి మనుషులను బద్ధకంగా తయారు చేస్తున్నాడు. ఉచితాలు ఇచ్చి ఏ ప్రభుత్వం అయినా సరే ఉచితాలు అనేటివి ఏమి ఇవ్వాలంటే వైద్యం, విద్య, ఈ 2 కనుక పెడితే మన దేశం తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. కానీ అది లేదు. వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళు ఈ ఉచితాలు పెట్టి గొర్రెల్లాగా మనుషులను ఆకట్టుకొని చేస్తున్నారు. అంతే తప్ప ఎవరికి న్యాయం జరిగేది ఏం లేదు. ఇక్కడ పేదవాళ్ళకు న్యాయం జరగట్లేదు. అంతా ఉన్న వాళ్ళకే జరుగుతుంది. కానీ ఎవరి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని ఆ ఇండ్లు అడుకెక్కినాయి. ఏదైనా అట్లనే జరుగుతుంది, కానీ ఏది మంచి జరగట్లేదు. కేసీఆర్ పాలనలో కూడా ఎప్పుడో ఉద్యమకారులు బాగా పోరాటం చేసిన వాళ్ళందరినీ పక్కకు నూకి ఎవరికేం న్యాయం చేయలేదు. వాళ్ళందరూ రోడ్ల మీద ఉండి పోరాటాలు చేసి పోలీస్ స్టేషన్లో పోయి ధర్నులు తిని, గుద్దులు తిని అన్ని ఉన్నోళ్ళు మూలకు పోయినారు. ఒట్టోళ్ళకు అన్ని దొరికినాయి వాళ్ళకి. అట్లాంటి వాళ్ళందరినీ ఎవరు కేసీఆర్ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చినాక మేమందరం ధర్నాలు చేసి మంచిలు దాక్కుంటా చేసినాం. మేము అన్ని విధాలు చేసినా కూడా మమ్మల్ని కూడా ఎప్పుడు గుర్తించలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో గుర్తించలేదు, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో కూడా గుర్తించలేదు. ఏ ప్రభుత్వం అయినా నా అభిప్రాయం ఏంటంటే బాబు ఉచితాలు తీసేయాలి. మొత్తం ఉచితాలు తీసేసి వైద్యం, విద్య ఈ 2 కనుక పెడితే ఖచ్చితంగా బంగారు తెలంగాణ అవుతుంది. అంతే నా ఉద్దేశం అయితే అది. ఉచితాలు తీసేయాలి మొత్తం. ఏ ప్రభుత్వం ఓట్ల కోసం చేయొద్దు. ఎవరైనా సరే ఓట్ల కోసం చేయొద్దు. ఓట్ల కోసము మనుషులను గొర్రెల్లాగా ఎమ్మడి తిప్పుకొని చేయటం అయితే కరెక్ట్ కాదు. ఓట్లు వేస్తామని జనాల పిచ్చోళ్ళు చేసి డబ్బులకు ఆశపడి డబ్బులు చూపించి ఓట్లు వేయించుకొని అవన్నీ చేసి జనాలందరినీ పిచ్చోళ్ళు చేసి వాళ్ళ రాజ్యాలు వెళ్తుండ్రు. ఏ రాజ్యం వెళ్ళినా కూడా ఎవరికి న్యాయం జరగలేదు. ప్రభుత్వాలు ఉన్నాయి, మంచి చేయాలనే ఉంది, చేసిండ్రు. చేసి అన్నట్లేవు, పేదవాళ్ళకి ఎవరికి అన్నట్లేము. ఇప్పుడు ఒక కేసీఆర్ పాలనలో కూడా కొంతవరకు న్యాయమే, కొంతవరకు కొన్ని మంచి జరిగినాయి, కొన్ని చెడు జరిగినాయి, కొన్ని మంచి జరిగినాయి. ఎందుకంటే కొన్ని ఏమో పేదవాళ్ళకి కొద్దిగా చేసిండు, కొద్దిగా ఇండ్లు డబల్ బెడ్రూమ్లు అయ్యని ఇచ్చిండు కొద్దిగా ఒక తీరుగా. కానీ అందులో కూడా ఈ రాజకీయ నాయకులు ఏం చేసిర్రు అంటే అందులో కూడా వాళ్ళకు బబ్బెం పట్టుకోవడానికి వాళ్ళ తరపున ఉన్న నాయకులకు, కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. అది కూడా పేదవానికి దక్కలే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా. అది అట్లా అన్నట్టు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చేసి ఉచిత బస్సు వేద్దాం. ఎందుకంటే ఒట్టి గోళీలు ఆడుకోవడానికి కూడా బస్సులు ఎక్కిపోతున్నారు ఆడోళ్ళు. ఏం పని పాట లేకుండా కూడా పోతున్నారు. బస్సు ఎందుకంటే ఉచితం. కొన్ని ఛార్జీలు తగ్గించు లేదంటే రేషన్ కార్డు పెట్టి అట్లాంటి వాళ్ళకి ఉపాధి కల్పించు. కానీ ఇది టికెట్ లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబులు చేస్తారు, టీచర్ జాబులు చేస్తారు. ఉదయం మంచిగా ఎక్కుతున్నారు, ఆధార్ కార్డు పెట్టి సాయంత్రం ఇంట్లో దిగుతారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం. వాళ్ళకే బెనిఫిట్ కదా తప్ప పేదవాళ్ళకే ఉంది. మేము పని ఉంటే వెళ్తున్నాం, లేకపోతే లేదు. ఇప్పుడు ఇలా పని ఉంది వెళ్తున్నాం. మేము ఈ బస్సులు పెట్టా కానీ 4-5 సార్లు పోయినాం ఊరికి. అంతే. ఊరికి ఎందుకు పోతాం? మేము
వాళ్ళు రోజు ఎంప్లాయీస్ రోజు పోతారు, వాళ్ళు రోజు 30 రోజులు వాళ్ళు పోవాల్సిందే స్కూల్ కి. ఒక రోజు కూడా ఇంటికాడ ఉండరు, వాళ్ళకి ఆదివారం ఒక రోజు ఉంటారు వాళ్ళు. వాళ్ళకే బెనిఫిట్, మాకు కాదు కదా. అందుకోసమే ఉచిత బస్సులు తీసేయాలి రేవంత్ అన్న. నువ్వు ఈ ఉచితాలు అందరినీ బద్దకస్తులు చేయబాకండి, కష్టం చేసుకొని బతికేలాగా పింఛన్లు 4000 పెంచుతా నీ పెంచలేదు, అదొక గోల. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఏదైనా కూడా వైద్యం విద్య ఈ 2 ఉచితం పెట్టండి, బ్రహ్మాండంగా బంగారం తెలంగాణ చేసుకోవచ్చు. రేవంత్ అన్న నీకు నమస్కారం. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఆర్కే రామరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం మండలం? నడిగూడ మండలం, కరివిరాల గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉన్నాయి కానీ అన్ని పనులు చేయట్లేదు. రుణమాఫీ అన్నాడు రైతులకు, ఈ రుణమాఫీ కొంతమందికి అయింది, ఒక 30% కాలేదు. రైతు బంధు సాయం అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, 3 ఎకరాలకు కూడా లోపే పడ్డాయి, 2.5 కూడా పడలేదు. అతిమయ్యి ఎప్పుడు అతడో తెలియదు. ఈ సన్న బియ్యం అన్నాడు, సన్న బియ్యం ఇంతవరకు ఉగాదికి అన్నాడు, మరి ఏం వస్తాడో తెలియదు. సరే ఇవన్నీ అమలు చేస్తే మంచిదే కానీ మరి ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. ఏదంటే బడ్జెట్ లేదు, అప్పుల పాలైంది ప్రభుత్వం అని అంటుండు. అందుకని ప్రజలు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. అదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఏం చేసిండు, ఎక్కడ అప్పు తెచ్చిండు, రైతులకు కానీ లేబర్కి కానీ కూలీలకు కానీ తెలియదు. మొత్తానికి అయితే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే అప్పుల పాలైన నెల కింద వడ్డీలకు కడుతున్నాం తీసుకున్న అప్పులకి. మరి ఇప్పుడు బడ్జెట్ మొత్తం ఖాళీ అయింది, కొద్దిగా జరుపుకుంటూ వస్తున్నాం అంటుండే ఆయన. ఎవరి మాట నమ్మాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? మాధవి. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. గ్రామం మండలం? నేలకొండపల్లి, గువ్వలగూడ గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏమి లేదు, రుణమాఫీ కాల, రైతు బంధువు వాళ్ళ. కేసీఆర్ ఉండగానే మంచిగా జరిగినాయి అన్ని, అంతే అండి. ఇక ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో గ్రామంలో ఎలా ఉన్నాయమ్మా? ఇంకేముంది, కరెంట్ ఒక్కటే కదా ఆయన. మామూలుగా ఏమి లేవుగా, ఇక అదొకటే ఇచ్చిండు. ఇక సంక్షేమ పథకాలు ఏమి లేవుగా, ఏమున్నాయి. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు రైతు బంధు వచ్చింది, రుణమాఫీ కూడా బాగానే ఇచ్చిండులే. కానీ ఇక ఆయన రాకపోవటం కొంచెం లాస్గా ఉంది, అంతే. ఏం లేదు, ఆయన వస్తే బాగుండేది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? రూపవతి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం మండలం? సూర్యాపేట గ్రామం, సోలిపేట గ్రామం, మండలం సూర్యాపేట, జిల్లా సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగానే ఉంది, కానీ ఆ పథకాలు కొంచెం అందే వాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి అందలేదు. అంటే ఇప్పటివరకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? ఎన్ని గ్యారెంటీలు కానీ హామీలు కానీ జరుగుతున్నాయి? ఇక మాకైతే బస్ సౌకర్యం, కరెంటు, మామూలుగా కొంతమందికి గ్యాస్ కూడా కొంతమందికి యూజ్ అయినాయి, కొంతమందికి కాలేదు. అది కూడా అందరికి అందుబాటులో చేస్తే బాగుంటది. ఒక ఊరికి వచ్చి ఇంటింటికి తిరిగి ఎవరికి రాలేదో ఆ పథకాలను అమలు చేస్తే బాగుంటది. చేసినాం అని అంటే అది ఎవరు పట్టించుకోవట్లేరు. ఒక గ్రామానికి ఒక అధికారి వచ్చి న్యాయం జరిగే వాళ్ళకి జరగాలి. అదేదో రాస్తున్నాము, మేము ఇస్తున్నాము, అక్కడ గ్రామ పంచాయతీ కాడ ఇస్తున్నాము, అందులో మీ పేరు లేదు అని అంటారు. మా అలాంటి వాళ్ళం ఏడిపోతాం, ఎడిట్ అయిపోయింది. అది తిరిగి మస్తు సార్లు తిరిగినాం, అందని వాళ్ళం. అదేదో ఊరికొచ్చి వాళ్ళది కుటుంబం గురించి అడిగి ఎప్పటిదప్పుడు పరిష్కారం చేస్తే బాగుంటది మేము కోరుకునేది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక అప్పుడు కూడా అంతే అనుకో, అవి కూడా అందే వాళ్ళకి అందినే, అందని వాళ్ళకి అందలేదు. ఏదైనా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కాంతాచారి. ఏం చేస్తుంటారు సార్? కార్పెంటర్ చేస్తారు. గ్రామం మండలం? పెన్బాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి, ఆయన పరిపాలన ఏమో పెద్దగా మంచిగా అనిపిస్తలేదు. మాకు రైతు బంధు కూడా పడలేదు ఇంతవరకు. 2 ఎకరాలు ఉంది, ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు పడేది, ఇప్పుడు అసలే పోయింది. రైతు బంధు పోయింది, తర్వాత 2 లక్షల రుణమాఫీ అది కూడా కాలేదు. కొంతమందికి అయింది, కొంతమంది కాలేదు. ఆయన అభిప్రాయం పరిపాలన ఇంకా గట్టిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా వచ్చింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ మంచిగా ఉందండి వాళ్ళ పరిపాలన. అది ఏదైనా ఇప్పుడు రైతు బంధు కానీ, తర్వాత కేసీఆర్ ఇది మన కళ్యాణ లక్ష్మి కానీ అవన్నీ కొంచెం మంచిగా ఉన్నాయి. మాకు అంజనే కానండి, ఈయన వచ్చిండే అసలు పడకుండా అయిపోయినాయి. అసలు పెన్బాడు అనంతారం మండలం, పెన్బాడు గ్రామం, అనంతారం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు ఓరుగంటి అంతయ్య, తుంగతుర్తి మండలం, తుంగతుర్తి గ్రామం. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ను, 37 ఏండ్లు సర్వీస్ చేసి రిటైర్డ్ అయినాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ కూడా అభిమానించి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆయన కూడా ప్రజాపాలనలో లోటేం లేదు, కానీ చేసిన వాగ్దానాలలో రైతులకు లోన్ మాఫీ చేస్తానండు 2 లక్షల దాకా. అయితే కొంతమందికి అయింది, ఇంకా కొంతమందికి ఇప్పటికి కాలేదు. అదొకటి. ఈ లేడీస్ కు ఫ్రీ ట్రావెల్ పెట్టాడు ఆయన, మొదట పెట్టాల్సిందే. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఫ్రీ కంటే ఆఫ్ రేట్ మీద తీసుకపోతే డిపార్ట్మెంట్ కు అంత పెద్ద నష్టం ఉండదు, ప్రభుత్వం చెల్లించాల్సింది కూడా తక్కువ అవుతుంది. ఆఫ్ చేస్తే మంచిది. ఆ తర్వాత ఉద్యోగుల విషయానికి వస్తే, నేను
ఉద్యోగస్తుని, రిటైర్డ్ అయ్యి 25 ఏళ్ళు అవుతుంది. మా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు అందరు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అయినా మా ఉద్యోగులకు ఇంతవరకు ఏం చేయలేదు. కేసీఆర్ పోతూ నా జీవితంలో 62 నుంచి నేను పనిచేస్తున్నాను టీచర్గా. 5% ఇంటర్మ్ రిలీఫ్ ఎప్పుడు ఇవ్వలేదు. అంత తక్కువ ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చిపోయింది ఆయన. అది కుటుంబ పాలన. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది పరిపాలనకు. ఇదేం ప్రజా పరిపాలన, అది కుటుంబ పాలన. ఇంకా వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని చేయాలి. ఇంటి వెలు కానీ కరెంటు బిల్లులు తక్కువ చేశారు. కానీ రైతులకు ఈ రైతు భరోసా అని ఎకరానికి ఆయన 10,000 ఇస్తే నేను 12 ఇస్తానండి. రైతు భరోసా ఇప్పటి వరకు 2 ఎకరాల వరకే పూర్తి అయింది. ఇంకా మిగతా వాళ్ళకి పూర్తి కాలేదు. మిగతా వాళ్ళకు పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ లిమిట్ పెట్టి ఆ లిమిట్ లోపల ఇవ్వడం మంచిది. 50 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వాల్సిన పని లేదు. అందుకని ఈ 10 ఎకరాలు లిమిట్ పెట్టి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని. ఇందిరమ్మ గృహాలు కూడా పేద వర్గాల వారికి ఇవ్వాలి. తర్వాత ల్యాండ్ ఉన్నోళ్లకు 5 లక్షలు ఇస్తే డబల్ బెడ్రూమ్ అవుతుంది. లేకపోతే వాళ్ళు కొంత కలుపుకుంటారు. ఇందిరమ్మ గృహాలకు కనీసం 5 లక్షలు ఇస్తే మంచిది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. అయితే ఈయన పరిపాలన ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి 4 ఏళ్లలో పేదవాళ్ళందరికీ పూర్తి చేయొచ్చు. ఇప్పుడు అందరికి ఒకసారి రమ్మంటే రావు కదా. ఓ 25% 30% ఇప్పుడు వస్తే 30% ఇస్తే ఈయన పరిపాలన అయ్యే వరకే పేదలందరికీ గృహం నిలబడుతుంది. అది ఇందిరమ్మ పేరు మీద ఇస్తుండ్రు. ఇందిరమ్మ అభిమానంతోనే ప్రజలందరూ ఓట్లు వేశారు. ఇందిరమ్మ పరిపాలన చూసిన రోజులు ఉన్నాయి. ఇందిరమ్మ పరిపాలన ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చింది కూడా కాంగ్రెస్ పాలన అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది. అప్పుడు పార్లమెంటు సభ్యులు అందరూ మద్దతు ఇచ్చారు. సకల వర్గాల ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా తెలంగాణకు మద్దతు ఇస్తేనే వచ్చింది. ఒక కేసీఆర్ కుటుంబం చేస్తే రాలేదు. అందుకని సబ్బండ జాతి చేస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణకు పూర్తి న్యాయం ఆయన చేయలేదు. కుటుంబ పరిపాలన, ఆయన మేనల్లుడు, కొడుకు, ఆయన బిడ్డ వాళ్ళకే ముఖ్యమైన పదవులు ఇచ్చాడు. అది తప్పు. కుటుంబ పరిపాలన చేశాడు. సరే, ఆయన పరిపాలన అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డిని విమర్శించడం సమంజసం కాదు. ఎందుకంటే ఆయన వచ్చి 1 సంవత్సరమే అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఆయన చేసిన వాగ్దానాలన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది చేయలేదు, అది చేయలేదు, ఏం పరిపాలన అనడం సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా చైతన్యంగా పనిచేసి ప్రజల యొక్క మన్నన పొందాలని నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? సుభద్రమ్మ. ఏం చేశారమ్మా? ఇది వ్యవసాయం పని. గ్రామం, మండలం? కొత్తగూడెం, ఆత్మకూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? 2 లక్షల రూపాయలు మాపే చేయలేదు. అతను చేసిన వాళ్ళకే, ఆయన కేసీఆర్ చేసిన వాళ్ళకే మళ్ళీ ఏమైనా చేసిండు. ఇక మా సొంతలు గానే కాలే. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో ఎలా ఉన్నాయంటారమ్మా? 6 గ్యారెంటీ ఏం చేసిండు? 2500 ఇస్తామంట మడిచికు. అయ్యి 4 ఇస్తామంట, 4 పింఛన్ ఇయ్యలే. మరి ఇక ఏం చేసిండు? అవి మరి ఆయన కరెంటు ఫ్రీ అనుడు, ఇక నడిపిస్తాడు. ఈ బస్సు ఫ్రీ అనుడు, బస్సు నడిపిస్తాడు. ఇక అట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన మంచిగా అన్ని డబ్బులు కూడా మంచిగా వేసిండు, సమాజంగా అని చేసిండు. ఆయన ఇప్పుడు ఇతర కాడికి డబ్బులు అన్ని ఎకరాలకి డబ్బులు వేసిండు, మంచిగా చేసిండు. ఇప్పుడు 10 మందికి 2 ఎకరాల నూనె పాటే, 3 ఎకరాల నూనె పాటే, ఎకరం ఉన్న బండే పాలే డబ్బులు. థ్యాంక్స్ అమ్మా.